అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీక్షణ టీవీకు స్వాగతం. ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఇంటిని ముట్టడించిన ఆదోని జేఏసీ నాయకులు. ఆయన మాట్లాడతారు. మేము సార్ నారా లోకేష్ గారికి పాదయాత్ర వచ్చినప్పుడు ఇచ్చినాం సార్. సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర కూడా మాట్లాడిన ఫోటోస్ ఉంది సార్ మా దగ్గర. ఇప్పుడు నేనేమంటున్నామంటే ఇప్పుడు అలా మా దృష్టికి రాలేదన్నా ఎంతవరకు బాగోయింది సార్. ఇక్కడ నేను సార్ దయచేసి నేనేమంటున్నామంటే మన స్థితిగతులు మారుతాయి సార్. వైద్యం వైద్యం అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ ఆదోని జిల్లా కావాలి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మనం చాలా కోఆపరేట్ చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మీ రాజకీయ నాయకులు కావచ్చు, కార్యాచరణ చాలా కూల్గా చేస్తున్నాం. ఈరోజు 6 గంటలకి కోవతుల ర్యాలీ, మళ్ళీ సిస్టమేటిక్ మేము అనుకుంటే 1000 మంది పిలుచుకురాగలం. నో, సిస్టమేటిక్గా అనుకోకుండా చేస్తాం. దయచేసి కోఆపరేట్ చేసి వెంటనే జిల్లా ఇచ్చేదానికి రోజు ఒక కూటమిలో భాగస్వామ్యం. మా ప్రాంతము ఏజెన్సీలో కూడా లేదు సార్. మా ప్రాంతము, మా ఆదోని ప్రాంతం ఈ 5 నియోజకవర్గాల్లో లోకేష్ అన్న యువకాలంలో మా ప్రాంతం ఏజెన్సీలో లేదు అన్నాడు. మరి ఆ రోజు అన్న, మరి ఈ రోజు ఎందుకు జిల్లా ఇవ్వట్లేదని అడుగుతున్నాం సార్. మా కోసం కాదు, ఈ రోజు మేము చేస్తుండేది భావితరాల ఆదోని జిల్లా. గత 40 రోజుల నుంచి ఆదోని జిల్లా సాధన కోసం మరి ఎన్నో ప్రజా సంఘాలు అయితేనేమి అందరూ కూడా ఐకమత్యంగా రాజకీయాలకు అతీతంగా పోరాటాలు చేస్తున్నటువంటి మీ ఆవేదన, ఈ ఆదోని పట్టణవాసిగా నాకు అన్నీ నేను చూస్తున్నాను. మీరు చేసినటువంటి ధర్నాలు, బంద్, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు మీరు ఆవేదన చెప్పారు. మీరు ఆదోని జిల్లా సాధన వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఏదైతే ఆవేదన ఉందో నాకు అర్థమైంది, నేను గ్రహించాను. మీరు ఏ ఆవేదనతో ఇవన్నీ చెప్తున్నారో కూడా పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉంది. తప్పకుండా త్వరలో, నిన్ననే నేను ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చాను. ఈ ఇయర్ ఎండింగ్ కాబట్టి 2, 3 తేదీల్లో మళ్ళా విజయవాడ పోయి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మీ ఆవేదన ఏదైతే ఉందో ప్రతి పూసిగుచ్చినట్లు మీరు మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి ఈ సమస్య పరిష్కారం కావడానికి ఏం చేయాలనేది కూడా ఖచ్చితంగా ఆలోచన చేస్తాం. త్వరలోనే మీ అందరం కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకొస్తాం. ఆయన కూడా మీకు కల్పిస్తాం. మీ ఆవేదన ఆయన కూడా చెప్పుకోవచ్చు. మీ అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నాయకుడు. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం రాష్ట్రం కష్టకాలంలో ఉంది. ఒక పక్క లక్షల కోట్ల అప్పు, దాన్ని వడ్డీ కట్టాలి, వడ్డీకి పెనాల్టీ కట్టాలి, నెలొస్తే జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, పెన్షన్లు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేనటువంటి పరిస్థితి. ఒక పక్క రాజధాని లేదు, రైతులు కనీస అవసరమైనటువంటి సాగునీరు అందించడానికి కూడా నీళ్లు ఇబ్బంది ఉంది. ఒక పక్క పోలవరం నిలబడిపోయింది. అంటే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి దీనికోసం ఒకసారి మీరు అందరూ గమనించుంటారు, ముఖ్యమంత్రి గారు
తన వయసును కూడా 75 సంవత్సరాలు కూడా వయసు లెక్క చేయకుండా రోజు ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ అమరావతిలో కూర్చుని ఆయన ఒక విశ్రాంతి తీసుకోవడం అనేది కూడా నేనైతే చూడలేదు. ప్రతిరోజు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల కోసం ప్రతి జిల్లాకు పోతున్నాడు, ప్రతి ప్రాంతానికి పోతున్నాడు. పెన్షన్లు అయితే మీరు చూస్తున్నారు, తానే ప్రత్యక్షంగా వచ్చి పెన్షన్లు కూడా తానే అందజేసే విషయం మీరు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా పోతున్నాడు. ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టి ఇద్దరు కూడా మన కోసం, మనందరి కోసం ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు అప్పుల పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా రాజధాని నిర్మించాలి, పోలవరం నిర్మించాలనే ఉద్దేశంతో వాళ్ళు తిరుగుతున్నారు. మరి ముఖ్యంగా యువతకు 20 లక్షలు ఉద్యోగమే లక్ష్యంగా మన దావోస్ వెళ్ళి 13 లక్షల కోట్ల రూపాయలతో మరి ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులను తీసుకురావడం జరిగింది. MOAలు జరిగినాయి. అదిగిన వర్కౌట్ అయితే 20 లక్షలు కాదు కదా 40 లక్షల ఉద్యోగం వస్తాయి. వైజాగ్లో మీరు చూశారు, మరి గూగుల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇక్కడ రాబోతుంది. అంటే IT హబ్ ప్రపంచమే మన వైపు చూసే విధంగా ఈ రకంగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇవన్నీ తెలిసినటువంటి పెద్దలు ఉన్నారు అక్కడ. చంద్రబాబు సారు మీ అందరు తెలుసు, సుదీర్ఘ అనుభవం గల నాయకుడు ఆయన. మన ఆదుని గురించి తెలుసు. మన మొత్తం 175 నియోజకవర్గం ఉమ్మడి స్టేట్కి ఆయన 2 సార్లు సీఎం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా మీది ఏదైతే సమస్య ఉందో రోజు గమనిస్తున్నాడు ఆయన. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ద్వారా, అదేవిధంగా ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అన్ని ద్వారా కూడా అన్ని సమాచారం ఉంది. తప్పకుండా యాజ్ ఎమ్మెల్సీగా, ఆదోని వాసిగా, మీ వాడిగా మీ యొక్క భావన, మీ అంతరాత్మలో ఉన్నటువంటి ఏదైతే ఆవేదన ఉందో నా ఆవేదనగా నేను భావించి ముఖ్యమంత్రి దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోతాను. త్వరలోనే మిమ్మల్ని కూడా ముఖ్యమంత్రి గారిని కల్పిస్తాం. అక్కడ కూడా మీరు ఆవేదన చెప్పొచ్చు. దీనికి సమస్య మార్గం ఏ విధంగా పరిష్కరించాలని కూడా మనం అందరూ కలిసి ఆలోచన చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. 3 విషయాలు సార్. ఫైనాన్షియల్గా ఒకసారి జిల్లా వస్తే డెఫినెట్గా అవుట్పుట్ కూడా వస్తుంది. ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు కావచ్చు, ఇండస్ట్రీ ఇక్కడ పత్తి అక్కడ పోతా ఉంది, ఇక్కడ తెలంగాణ, రాయచూరు. కాబట్టి ఒకసారి జిల్లా ప్రకటిస్తే ట్యాక్స్ కూడా ఎక్కువ వస్తుంది, GST. 2 వలసలు ఆగుతాయి. ముఖ్యంగా మేము బాధపడుతుండేది మా కోసం కాదు సార్. నేను 66 ఏళ్ళు, పిల్లల భవిష్యత్తు సార్. ఆలూరు ఏరియాలో 80% నిరక్షరాస్యత ఉంది సార్. మేము ఏం చెప్పినా కూడా అగ్రికల్చర్గా అవగాహన చేసుకునే పరిస్థితులలో బేసికల్గా చూసినాం కాబట్టి ఈరోజు బయటకు వచ్చినాము. మీరు చూడండి, 10,000, 5,000, 20,000 జీతాలు చేసేవాళ్ళు. చందన బ్రదర్స్, GMR, మా వాళ్ళు వెంకటేశ్వర అందరూ కూడా అనుకోని 10 నిమిషాల్లోనే ఇంతమంది వచ్చినాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్నారు, బయటికి రావద్దండి అని తొక్కుతున్నారు. బట్ ఒక లెవెల్ వరకే అణిచివేత పనిచేస్తుంది, న్యూటన్స్ లా. కాబట్టి దయచేసి ఆ పరిస్థితి తేకుండా మీరు అనుకుంటే తప్పకుండా అవుతుంది. ఒక కార్యాచరణ చేసుకొని వెంటనే జిల్లా సాధించాలని JSC తరఫున కోరుతున్నాం.